మేనేజర్గా పనిచేస్తున్నటువంటి ఈ మేనేజర్ గారు ఇలా ఖాతాదారుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ కనీస మర్యాద లేకుండా దూషణలాడుతూ వచ్చిన ఖాతాదారికి కనీసం మర్యాద లేకున్నటువంటి మాట్లాడుతున్నటువంటి ఈ మేనేజరు కేవలం దీంట్లో ఒక ఫ్యూన్ టు ప్రిన్సిపాల్ నేనే అనే ఒక భావనతో పనిచేస్తూ బ్యాంకులో జరుగుతున్న అవినీతి పరులకు దాదాపు 12 నుంచి 14 మంది బ్రోకర్లను అడ్డుపెట్టుకొని వారితో దందాలు నిర్వహిస్తూ ఈరోజు అక్రమంగా సంపాదిస్తున్నటువంటి ఈ మేనేజర్ ఎవరైనా ఎదురుగా మాట్లాడితే, ఎవరైనా రూల్ ప్రకారం అని మాట్లాడితే వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి నీ మీద కేసు పెడతా అని చెప్పి వాళ్ళని బెదిరించి ఒక దుర్మార్గమైన వ్యవహారాలకు పాల్పడుతున్నటువంటి ఈ మేనేజర్ని సస్పెండ్ చేయాలని ఇలా చిట్యాల మండలం, టేకుమట్ల మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎక్కడ చెప్పుకోవాలో అర్థం కాక గోడును వెళ్ళబోసుకున్నటువంటి పరిస్థితి ఈ మండలంలో ఉన్నది. ఈ బ్యాంక్ మేనేజర్ కనీసం మేనేజర్ స్థాయికి పనికిరాడు అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నది. ఈ మేనేజర్కి మరి ఎంతమంది అధికారులు మద్దతుగా ఉన్నారో అర్థం కావడం లేదు. కానీ ఈ మేనేజర్ మీద అనేక రకమైన ఆరోపణలు వచ్చినప్పటికీ ఈ మేనేజర్ని సస్పెండ్ చేయకపోవడంతో మాకు ఇక్కడ అనేక రకమైన అనుమానాలకు తావిస్తూ ఉన్నది. ఈ మేనేజర్ చేయడాన ఈరోజు రైతులకు రావాల్సిన వడ్డీ ఏదైతే ఉన్నదో పంట రుణం రెన్యువల్ చేసిన తర్వాత రావాల్సిన వడ్డీని కూడా ఈరోజు రానటువంటి పరిస్థితి అలా రైతులకు దాపరించింది. ఈ అన్నిటికీ కారణమైనటువంటి మేనేజర్, అక్రమాలకు పాల్పడుతున్న మేనేజర్, లోపటున్న ఆర్డీఓ ఈయన ఇద్దరు కుమ్మక్కయ్యి ఇలా బ్రోకర్లతోటి కొత్త క్రాప్ లోన్ ఇస్తే 2,000 రూపాయలు, పాత క్రాప్ లోన్ను మంజూరు రెన్యువల్ చేసుకోవాలంటే 1,1000 రూపాయల చొప్పున ఇవాళ జరుగుతూ ఉన్నది. వీటన్నిటికీ ఆధారం ఇక్కడున్న సీసీ ఫుటేజ్ ఉన్నది. ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ నాయకులు, వారికి అండగా ఉన్నటువంటి కార్యకర్త ఒక అతను దీంట్లో పూర్తిగా తానే వ్యవహరిస్తూ ఉన్నాడు. మరి ఏది విడిచిపెట్టము అన్నట్టుగా ఈ టీఆర్ఎస్ నాయకులు ఇలా బ్యాంకులో ఉన్న దందాన్ని కూడా విడిచిపెట్టట్లేదు. ఇలా జెడ్పీటీసీ సాగర్ అనుచరుడు ఈరోజు ప్రధానంగా దీంట్లో రెన్యువల్లో దందాలు నడిపిస్తూ ఇలా లక్షలు సంపాదించిన వైనం ఇలా చిట్యాల మండల ప్రజలందరికీ తెలుసు. వీటన్నిటిని అరికట్టాలని ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ బ్యాంకును ప్రక్షాళన చేయాలా, ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా సరైన సమయంలో రెన్యువల్ చేయాలా, వడ్డీ వచ్చే విధానాన్ని ఏదైతే వడ్డీ అమౌంట్ ఉన్నదో వారికి అందే విధంగా కృషి చేయాలా, కొత్తవారు ఎవరైనా ఉంటే వారికి కొత్త రుణాలు అందించాలా. కానీ ఇలా బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తే రుణాలు ఇస్తలేమని చెప్తాడు. మరి దొడ్డిదారిన పోయి 2,000 రూపాయలు బ్రోకర్కి ఇస్తే ఇలా రుణం మంజూరు అవుతుంది. ఇలాంటి వ్యవస్థను నిర్మూలన చేయాలని సేమ్ చల్లగరిగ బ్యాంకులో గ్రామీణ వికాస్ బ్యాంక్ చల్లగరిగా కూడా ఇలా లోపల కొత్త ఖాతా తీస్తే 30,000 లోన్ ఇస్తే 15,000 రూపాయలు బ్రోకర్కి, 15,000 రూపాయలు ఇలా రైతుకి ఇచ్చుకుంటూ అక్కడ కూడా రోజుకి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల అక్రమ దందా నడుస్తూ ఉన్నది. దీన్ని ఎవరు పట్టించుకొని నాదులు లేరు. ఇక్కడ ఉన్న అధికారులందరికీ, ఇక్కడ ఉన్న నాయకులందరికీ కేవలం వాళ్ళ దందాలు చేసే పని తప్పితే ఇలా రోజువారీ రైతులు ఇలా బ్యాంకులలో పడుతున్న అవస్థల్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ సమస్యను ముందేసుకున్నది. ఇలా జిల్లాలో ఎక్కడా లేని విధంగా